నమస్కారం. దీనికి ముందు కేటస్ డివోషన్ ఛానల్కి ఇంపార్టెంట్ వీడియో పెట్టారు. మార్నింగ్ ఆయన నండూరు శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆయన అసలు ఏం చెప్పాడు, జనానికి ఏం అర్థమైంది, అరుణాచలంలో మోక్ష గుహ అంటూ ఇడికి పిల్లయారు ఏదో ఉంది కదా, ఆ గుహలోకి వెళ్ళి ఏం చేశారు ఏంటి, దానివల్ల మణికుమార్ ఎలా చనిపోయాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద చాలా దారుణంగా కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చారు కొంతమంది. వారికి ఇంకా బాగా అర్థమయ్యేలాగా డివోషన్ ఛానల్లో పెట్టాను, చూడండి వీడియో. ఇప్పుడు ఇందులో ముర్రం శివాని రంపచోడవరం దగ్గర ఇల్లవరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. 3 రోజుల క్రితం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నారా లోకేష్తో కలిసి ఫోటోలు దిగటం, చంద్రబాబు నాయుడు గారితో చక్కగా మాట్లాడుతూ ఫోటోలు దిగటం చేశారు. ఆ అమ్మాయి మైక్ పట్టుకొని నేను ఏదైనా సాధిస్తా, వచ్చే సంవత్సరం మీ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డు తీసుకుంటా అంటే రాష్ట్రంలో ప్రతిభా పురస్కారం అన్నట్టుగా గవర్నమెంట్ ఇస్తుంది. 980 అబో 990 అబో వచ్చిన మనం మాకు కొంతమందికి ఇచ్చింది కదా, అలా నేను తీసుకుంటే ఈసారి అని చెప్పినట్టున్న అమ్మాయి 3 రోజులలో ఏపీలో ఉన్నటువంటి ఇది దురవస్థ. ఆ దురవస్థ ఏంటో తెలుసా? పిల్లలు ఇంగ్లీష్లో పూర్తిగా రాయలేరు, తెలుగులో పూర్తిగా రాయలేరు. టెంగ్లీష్ అమ్మ రాయాలంటే AMMA అమ్మ అని రాస్తున్నారు. పాప మా పసిబిడ్డ కూడా చనిపోతూ ఒక లెటర్ రాస్తే ఆ లెటర్లో కూడా మొత్తం ఇదే. ఏమని? అమ్మ నాన్న మీకోసం ఎంతో కష్టపడాలనుకున్నా, కానీ నేను ఉండలేకపోతున్నా, గిల్టీ ఫీలింగ్తో ఇబ్బంది పడిపోతున్నా, నేను చనిపోతున్నా, ఇకనైనా అన్నయ్య వదిన అమ్మ అమ్మమ్మ మీరంతా కలిసి ఉండండి, చక్కగా మాట్లాడుకుంటూ ఉండండి, గొడవలు వద్దు అని చెప్పింది. ఆ పసిబిడ్డ మనసు ఎంత క్షోభకు గురైతే ఆ రకంగా లెటర్ రాసిందండి. ఈరోజు ఉదయం వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్నటువంటి ఒక రైలు షెడ్ దాంట్లో ఊరేసుకొని చనిపోయారు. చంద్రబాబు షాక్. అసలు 3 రోజుల క్రితమే కదా తల్లి నీతో మాట్లాడి ఏమైందమ్మా నీకు అని ఆయన ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు. హత్య, ఆత్మహత్య నిజమే కదండి. 3 రోజుల క్రితం ఎంతో ధైర్యంగా అందరి ముందు మాట్లాడిన అమ్మాయి, లైఫ్లో గొప్ప ఎదుగుదని చెప్పినటువంటి అమ్మాయి అకస్మాత్తుగా చనిపోవటం ఏంటి? ఆ అమ్మాయి లెటర్ పరిశీలిస్తే మానసిక క్షోభ అనిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్య మానసికంగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. మేబీ అలా ఈ అమ్మాయిని ఏమైనా అన్నారా? పోనీ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అన్న వదిలి కలుద్దామని వెళ్తే ఇంట్లో ఒప్పుకోవట్లేదా? వాళ్ళ అమ్మమ్మ దగ్గర వెళ్తే ఒప్పుకోవట్లేదా? లేదన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒకలాగా, వాళ్ళ అన్న వదిన ఒకలాగా. అసలు ఏంటి అసలు ఇవన్నీ? సో గురువుగారు చాగంటి గారు, గురువుగారు చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి నైతిక విద్య సలహాదారు అంటే మనం చాగంటి గారు అంటే పెట్టున్నారు కదా, ఇమ్మీడియట్గా ఒక సెషన్ ఏర్పాటు చేయండి. ప్రతి స్కూల్లో ఒకటి ప్లేలా చేయండి. అసలు ఆత్మహత్య ఎంత మహాపాపమో చెప్పండి. గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు ఇటువంటి భయంకరమైన శిక్షలు ఉంటాయో చెప్పండి. అన్నింటికి మించి బ్రతకడం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, దిక్కుమాలని కొన్ని మతాల్లో చెప్పినట్టుగా దేవుడా మేము పాపులం కాదురా నాయన. మానవ జన్మ అంటే ఎంతో ఉత్తమమైన జన్మ, ఎన్నో గొప్ప పుణ్యాలు చేస్తే తప్ప మానవ జన్మ రాదు. అటువంటి గొప్ప మానవ జన్మని మన సార్థకత చేకూర్చుకోవాలంటే ఏం చేయాలి? మనసుకు ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని ఎలా దాటాలి? అండ్ ఎదుటి వారితో ఎలా ఉండాలి? కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనుక జరుగుతూ ఉన్నట్టయితే వాటిని ఎలా చక్కబెట్టలేకపోతే మనం ఎలా సైలెంట్గా ఉండాలి? ఇవన్నీ కూడా అయ్యా చాగంటి గారు, చంద్రబాబు గారు దయచేసి పిల్లలకి చెప్పండి. ఇంకొక మరణం అన్నది ఇలా వద్దండి. పసిపిల్లలేంటి అకస్మాత్తుగా చనిపోయిన అనుకోవటం ఏంటి? ఆ చనిపోయిన తర్వాత కుటుంబం బాగుపడిద్ది, కుటుంబం కలుసుకుంటారని అనుకోవటం ఏంటంటే అసలు సీరియస్లీ చాగంటి గారు దయచేసి ఎంత వీలైతే అంత త్వరగా చక్కగా ఒక సెమినార్ లాంటిది పెట్టండి, ఒక వీడియో లాంటిది చేయండి, అందరికీ పంపండి ప్లీజ్ అండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే పాప మరణం వల్ల పాపం నిజంగా చాలా బాధకు గురైనారు. ఇన్వెస్టిగేషన్ కూడా ఆదేశించున్నారు. నారా లోకేష్ షాక్ అయ్యాడు పాపం. అదేంటి తల్లి మొన్నే కదమ్మా నాతో అంత బాగా మాట్లాడేవని అని చెప్పేసి నేను ఆశ్చర్యపోతున్నాను, షాక్ అవుతున్నాను. ముందు ఆశ్చర్యం అన్న వర్డ్ కరెక్ట్ కాదు, షాక్ అనమాట. ఎందుకంటే అసలు ఎలా ఈ పిల్ల ఈ రకంగా అకస్మాత్తుగా ఎలా చనిపోవాలనుకుంటున్నారు అసలు? అంటే చనిపోతే సమస్యలు తీరదే ఎలా అనుకుంటున్నారు? చనిపోతే కలుస్తారని ఎలా అనుకుంటున్నారు? మార్కులు తక్కువ వచ్చి చనిపోయి, ర్యాంకులు తక్కువ వచ్చి చనిపోయి, ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి గొడవలు ఉంటే చనిపోయి, రోగాలు వస్తే చనిపోయి, డబ్బులు లేకపోతే చనిపోయి, ఎవడేదంటే చనిపోయి. ఏంటి అసలు ఇది? చావు పరిష్కారం కాదు అండ్ ఆత్మహత్య మహాపాపం. అండ్ మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరు సంతోషంగా ఉండలేరు, సరే కదా, నరకం అనుభవిస్తారు. ఆలోచించండి. మరణాన్ని మీ దరిదాపులు కూడా రానియొద్దు, ఆలోచనలు కూడా రానియొద్దు. చాగంటి గారు, చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పిల్లల యొక్క మెంటాలిటీని మార్చండి.
అండ్ దయచేసి పిల్లలకి తెలుగులో రాయటం నేర్పండి. అండ్ ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ వచ్చేలాగా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదువు అన్నట్టుగా చేసేసి తెలుగు రాక ఇంగ్లీష్ రాక అలా చేశారు. ఈ బిడ్డ చనిపోతూ 2 విషయాలు చెప్పింది. మాతృభాషలో పిల్లలకు చదవటం రావట్లా, రాయటం రావట్లా, అండ్ ఇంట్లో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల పిల్లలు అన్యాయంగా బలైపోతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. చాగంటి గారికి ఖచ్చితంగా పిల్లలకి గొప్పదైనటువంటి మానసిక స్థైర్యం కలిగించేలాగా మంచి మాటలు చెప్పండి ప్లీజ్.